సుబ్బయ్య పెద్ద ఇల్లు. అరుగుపై సుబ్బయ్య కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతుంటాడు. రామయ్య, లక్ష్మి చేతులు జోడించి దీనంగా ఆయన ముందు నిలబడుంటారు. అన్నయ్య, చేతులెత్తి మొక్కుతాను. ఈ సంవత్సరం వర్షాల్లేక పంట పూర్తిగా చేతికి రాలేదు. చేసిన అప్పులు తీరక ఇంట్లోట్లో తినడానికి గింజలు కూడా లేవు. బాబు చదువు ఆగిపోయేలా ఉంది. నువ్వు కాస్త అప్పు ఇచ్చి ఆదుకుంటే వచ్చే కాలంలో రెక్కలు ముక్కలు చేసుకుని నీ పైసా నాతో సహా తీర్చేస్తానన్నయ్యా. నా ప్రాణమున్నంతవరకు నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. మా ఆకల్ని చూసైనా కాస్త దయతల్చు. చూడు రామయ్య, వరసకు తమ్ముడువైనంత మాత్రాన అడిగినప్పుడల్లా డబ్బులివ్వటానికి నేనేమైనా బ్యాంకును నడుపుతున్నానా? పంట పోతే దానికి నేనేం చెయ్యాలి? అసలు వెనకటి బాకీలే ఇంకా తీరలేదు, మళ్ళీ కొత్త అప్పులా? రోజుకొకరు ఇలా వచ్చి అడిగితే నా సంసారం ఏం కావాలి? నా దగ్గర ఊరికే పంచటానికి ధనమేమీ కురవడం లేదు. పెద్దబావగారు, మాకు ఎవరూ లేరు. బంధువులవని మీ గుమ్మం తొక్కాము. మా పిల్లవాడి ఆకలి చూడలేక అడుగుతున్నాము. కొద్దిగా సహాయం చేయండి. మీ అరుగు మీద పడి ఉంటాము. మీరు చెప్పిన చాకిరీ అంతా చేస్తాము. కానీ మా ముఖం చూసి ఖాళీ చేతులతో పంపించకండి. చాలు చాలు, ఆపండి మీ ఏడుపులు. ఊరికే వస్తే ఇక్కడ డబ్బులు పుట్టవు. నా దగ్గర రూపాయి కూడా లేదు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి. నాకు చాలా పనులున్నాయి. మీలాంటి వాళ్లకు సాయం చేస్తూ పోతే రేపు నేను కూడా మీలాగే అడుక్కోవాల్సి వస్తుంది. ఇక చాలు, బయలుదేరండి. సుబ్బయ్య లోపలికి వెళ్ళి తలుపు గట్టిగా వేసేస్తాడు. రామయ్య, లక్ష్మి అవమానంతో తలదించుకుని వెనుతిరుగుతారు. రామయ్య చిన్న పూరి గుడిసె. చీకటి పడుతున్న వేళ ఒక చిన్న దీపం వెలుగుతోంది. రామయ్య తలపట్టుకుని కూర్చుని ఉంటాడు. లక్ష్మి పక్కనే నిలబడి ఉంటుంది. చూసావా లక్ష్మి, ఉన్నప్పుడు చుట్టూ తిరిగే బంధువులు కష్టం రాగానే ముఖం చాటేశారు. మనల్ని మనుషులుగా కూడా చూడ్డం లేదు. అడుక్కోవడం వల్ల మనకు దారి దొరకదు. మనం సొంతంగా ఏదైనా పని చేయాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశపట్టం కంటే మన చేతులను మనం నమ్ముకోవడం మంచిది. అవునండి, ఎవరి ముందైనా చేతులు చాచడం కంటే మన శ్రమను నమ్ముకోవడం మిన్న. ఈ మధ్య మన ఊరి చౌరస్తాలో సాయంత్రం పూట జనాలు బాగా తిరుగుతున్నారు. అక్కడ మనం ఒక చిన్న వేడివేడి బజ్జీల హోటల్ పెడితే ఎలా ఉంటుంది? మీరు బజ్జీలు చాలా బాగా వేస్తారు కదా. ఊరి జనాలంతా మీ వంట రుచిని ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటారు. అదే మనకు పెట్టుబడి అవుతుంది. ఆలోచన చాలా బావుంది లక్ష్మి. వర్షారుపడే ఈ కాలంలో వేడి బజ్జీల హోటల్ బాగా సాగుతుంది. కానీ బండి కొనడానికి, నూనె, పిండి, సరుకులు తేవడానికి కూడా మన దగ్గర ఒక్క పైసా లేదు కదా. ఎలా ప్రారంభించాలి? చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంత పెద్ద సాహసం ఎలా చెయ్యాలో నాకర్థం కావడం లేదు. ఇదిగోండి నా పుట్టింటి వాళ్ళిచ్చిన ఈ చివరి గుర్తులు. వీటిని ఊరి తాకట్టు దుకాణంలో పెట్టి డబ్బులు తీసుకురండి. మన జీవితం మారడానికి ఈ త్యాగం పెద్దదేమీ కాదు. రేపు మన పిల్లాడు ప్రయోజకుడైతే ఇలాంటి గాజులు 100 కొనుక్కోవచ్చు. ఇప్పుడు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. వద్దు లక్ష్మి, నీ ఆభరణాలు తాకట్టు పెట్టి నేను వ్యాపారం చేయాలా? పెళ్లినాటి నుండి నీకు ఒక్క మంచి వస్తువు కూడా చేయించలేకపోయాను. ఇప్పుడు నీ ఒంటిమీద ఉన్న ఈ ఆఖరి గుర్తును కూడా అమ్ముకోవాలా? నా గుండె తట్టుకోలేకపోతోంది లక్ష్మి. మన ఆకలి కంటే, మన ఆత్మగౌరవం కంటే ఈ గాజులెక్కువ కాదండి. మీ శ్రమపై నాకు నమ్మకం ఉంది. వెళ్ళిరండి. మనుషులు నవ్వే నవ్వుల కంటే ఈ మట్టిలో కష్టపడి పైకి రావడం ఎంతో గౌరవప్రదమైనది. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి. ఊరి చౌరస్తాలోని ఒక పెద్ద చెట్టు కింద రామయ్య అందమైన చిన్న బజ్జీల బండి ఏర్పాటు చేశాడు. పొయ్యి వెలుగుతోంది. నూనెలో వేడివేడి మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు వేగుతుంటాయి. చుట్టూ జనాలు గుంపుగా కూర్చుని తింటున్నారు. లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న పెద్ద హోటల్ యజమాని కోటయ్య అసూయతో చూస్తుంటాడు. ఆహా రామయ్య, నీ చేతి బజ్జీలు తింటుంటే అద్భుతంగా ఉన్నాయి. నీ చట్నీ రుచి చాలా బావుంది. మురమురలాడుతూ నగరంలో పెద్ద పెద్ద హోటళ్లలో తినే తిండి కంటే ఎంతో రుచిగా ఉన్నాయి భయ్యా. అవునయ్యా, పక్కనే ఉన్న కోటయ్య హోటల్లో
రేట్లెక్కువ, రుచి అస్సలుండదు. ఇక నుండి మనం రోజూ రామయ్య బండి దగ్గరకే వద్దాం. అక్కడ అన్నీ పాత వస్తువులు అమ్ముతారు. రామయ్య దగ్గరైతే కళ్ళ ముందే వేడివేడిగా స్వచ్ఛంగా చేసి పెడుతున్నారు. ధన్యవాదాలు మహాశైలారా. మీ ఆదరణే మాకు బలం. మీరు తృప్తిగా తిని 4 మంచి మాటలు చెబితే మా కష్టమంతా మటుమాయమైపోతుంది. ఎప్పుడూ ఇలాగే మా బండిని ఆదరించండి. చూశావా రాము, ఆ ముసలి రామయ్య నా హోటల్ ముందే బండి పెట్టి నా కస్టమర్లందర్నీ లాగేసుకుంటున్నాడు. నా వ్యాపారం దెబ్బతింటోంది. వీడ్ని ఎలాగైనా ఇక్కడ్నుండి లేపేయాలి. లేదంటే రేపటి నుండి నా హోటల్లో ఈగలు తోలుకోవాల్సి వస్తుంది. వీడి పొగరు అణచాల్సిందే. బాబుగారు, ఆయన పేదవాడు. ఎంతో కష్టపడి బండి పెట్టుకున్నాడు. మన హోటల్ ఎలాగో నడుస్తుంది కదా, ఆయన వదిలేయండి బాబు. ఆయన పొట్టకొడితే ఆ పాపం మనకు తగులుతుంది. ఒకరి ఎదుగుదలను చూసి మనమెందుకు ఈర్ష్యపడాలి బాబూ? నోరు ముయ్యి. నా ముందే వాడికి సపోర్ట్ చేస్తావా? ఈ రోజు రాత్రికి రాత్రి వాడి బండి కథ ముగించాలి. నేను చెప్పినట్టు చెయ్యి. నీకు జీతం ఇస్తున్నది నేను. నా మాటే నీకు శాసనం కావాలి కాని ఆ రాత్రి సమయం. రామయ్య హోటల్ మూసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కోటయ్య రాము ఒక సంచితో దొంగతనంగా బండి దగ్గరికొస్తారు. ఏయ్ రాము, ఈ సంచిలో ఉన్న పాడైపోయిన కుళ్ళిన కూరగాయలు, పురుగులు పట్టిన పిండిని ఆ రామయ్య బండిలో ఉన్న డబ్బాల్లో కలిపేసేయి. రేపు పొద్దున జనాలు ఆ బజ్జీలు తిని వాంతులు చేసుకుంటారు. అప్పుడు ఊరి పెద్దలు వీడి హోటల్ను శాశ్వతంగా మూయించేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మూలలో ఉన్న చట్నీ గిన్నెలో కూడా కాస్త కలిపేయి. అలాగే బాబుగారు, మీరు చెప్పినట్లే చేస్తున్నాను, కానీ నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ అన్యాయం ఎప్పటికైనా బయటపడక మానదు బాబు. లక్ష్మి తన మరిచిపోయిన వస్తువు కోసం అప్పుడే అట్టుగా వస్తూ చెట్టు వెనుక దాక్కుంటుంది. కోటయ్య రాము చేస్తున్న పనిని, వారి మాటలను పూర్తిగా వింటుంది. ఆమె గట్టిగా అరవకుండా తన తెలివిని ఉపయోగిస్తుంది. వారు వెళ్ళిపోయాక రామయ్యను అక్కడికి పిలుస్తుంది. ఏమైంది లక్ష్మి? రాత్రివేళ ఇక్కడికి రమ్మన్నావు? అంతా బాగానే ఉంది కదా? ఏమైనా దొంగలు పడ్డారా ఏంటి? నీ ముఖంలో అంత కంగారు కనిపిస్తోంది. అండి, కోటయ్య మన బండిలో ఉన్న పిండిలో, చట్నీలో విషపూరితమైన కుళ్ళిన పదార్థాలు కలిపాడు. రేపు ఉదయం మనపై నింద వేయాలని చూస్తున్నాడు. మన కస్టమర్ల ప్రాణాలతో ఆడుకుని మనల్ని ఈ ఊరిలోనే తలదించుకునేలా చేయాలని వాడు పెద్ద కుట్ర పన్నాడు. ఎంతటి దుర్మార్గుడు! పద, ఇప్పుడే గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి వాడి సంగతి తేలుద్దాం. వాడు చేసిన ఈ నీచమైన పనిని అందరి ముందు రట్టుచేసి వాడి హోటల్ ముందు ధర్నా చేస్తాను. ఇంతటి ద్రోహాన్ని భరించేదిలేదు. వద్దు అండి, ఇప్పుడు వెళ్తే వాడు తప్పు ఒప్పుకోడు, పైగా సాక్ష్యం లేదు అంటాడు. నా దగ్గర ఒక మంచి తెలివైన ఉపాయం ఉంది. వాడు తవ్విన గోతిలో వాడినే పడేద్దాం. మన బండిని ఇప్పుడే శుభ్రం చేసి ఆ కల్తీ పిండిని, చట్నీని ఒక ప్రత్యేకమైన పాత్రలో దాచి ఉంచుదాం. రేపు ఉదయం వాడు జనాన్ని తీసుకొచ్చినప్పుడు మన తెలివితో వాడి ముసుగును అందరి ముందు లాగేద్దాం. ఉదయం పూట రామయ్య బజ్జీల బండి, కోటయ్య గ్రామస్తులను, గ్రామ పెద్దను తీసుకుని ప్లాన్ ప్రకారం అక్కడికి వస్తాడు. పెద్దాయన గారు, ఈ రామయ్య తక్కువ ధరకే బజ్జీలమ్ముతున్నాడంటే కారణం ఉంది. వాడు కుళ్ళిన సరుకులు వాడుతున్నాడు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడే వాడి బండిని తనిఖీ చేయించండి. నిన్న రాత్రి వీడి అంగడిలో ఏదో తేడా జరుగుతోందని నా మనుషులు చెప్పారు. వీడి అసలు రంగు బయటపడాలి. రామయ్య, కోటయ్య చెప్పేది నిజమేనా? మీ సరుకులు ఒకసారి చూపించు. ఈ ఊర్లో ఎవరైనా సరే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే సహించేది లేదు. నీ పిండి డబ్బాలన్నీ ఇటు తీసుకురా. అలాగే పెద్దాయనగారు, నా దగ్గర ఎలాంటి కల్తీ లేదు. నేను ఎప్పుడూ ధర్మాన్నే నమ్ముకుంటాను. మీరే స్వయంగా చూడవచ్చు. లక్ష్మి వైపు చూస్తాడు. లక్ష్మి రాత్రి దాచిన ఆ కల్తీ పిండి డబ్బాను బయటికి తీస్తుంది. పెద్దాయన గారు, ఇదిగోండి, ఈ డబ్బాలో ఉన్న పిండి చాలా విషపూరితమైనది, కుళ్ళిపోయింది. దీనితో బజ్జీలు చేస్తే మనుషులు చనిపోతారు కూడా. ఈ పిండిని చూస్తేనే కంపు కొడుతోంది. దీని వెనక ఉన్న నిజానిజాలు మీరే తేల్చాలి పెద్దాయన గారు.
చూశారా, దొరికిపోయారు. వాళ్లే ఒప్పుకుంటున్నారు. వీళ్ల హోటల్ మూసేయండి. నేను చెప్పింది అక్షరాలా నిజమైంది. ఇలాంటి వాళ్లను ఊళ్ళో ఉంచితే అందరి ప్రాణాలు పోతాయి. వెంటనే వీళ్లను శిక్షించండి. ఆగండి కోటయ్య గారు, ఈ పిండి మాది కాదు. నిన్న రాత్రి మా బండిలో ఎవరో దొంగతనంగా కలిపారు. అయితే మా ఊరి చౌరస్తాలో ఉన్న ఈ పెద్ద మర్రి చెట్టుపై రాత్రిపూట కాపలా కాసే ఊరి తోటమాలి ఒక వింత చూశాడు. రాత్రి ఈ పిండి కలిపిన దొంగ ఎవరో మాకు తెలుసు. వాడు ఈ పిండిలోనే తన చేతికున్న ఒక ముఖ్యమైన వస్తువును మరిచిపోయి వదిలేశాడు. ఆ వస్తువు ఎవరిదో తెలిస్తే అసలు దొంగ ఎవరో అందరికీ తెలిసిపోతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. కోటయ్య కంగారుగా తన చేతులను చూసుకుంటాడు. చేతి ఉంగరం రాత్రి పడిపోయిందా? నేను చూసుకోలేదే. అంత కంగారులో ఎక్కడ పడేసుకున్నానో ఇప్పుడది వీళ్ల చేతికి చిక్కితే నా పరువు బజారున పడుతుంది. ఏంటా వస్తువు? అంతగా ఉంటే ఇప్పుడే బయటపెట్టండి. ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడకండి. ఇదిగోండి, ఈ తాళం చెవి రాత్రి ఆ దొంగ జేబులో నుండి ఇందులో పడిపోయింది. ఇది ఎవరిదో వాళ్లే అసలు దొంగ. పెద్దాయన గారు, ఈ తాళం చెవి ఏ హోటల్ తాళానికి సరిపోతుందో చూడండి. నిజం తేలిపోతుంది. ఉంగరం కోసం వెతుక్కుంటున్నారా కోటయ్య గారు? మేము చెప్పింది తాళం చెవి గురించి. అబ్బా, ఇది నా హోటల్ వెనక గది తాళంచెవిలా ఉందే. రాత్రి నా జేబులో నుండి పడిపోయిందా? నా జేబుకు కన్నం ఉన్న విషయం నేను గమనించలేదు. ఇప్పుడు ఈ పెద్దాయనకు ఏం సమాధానం చెప్పాలి? అవును పెద్దాయన్ గారు, ఆ తాళం చెవి కోటయ్య గారిదే. రాత్రి నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఆయనే స్వయంగా ఈ కుళ్ళిన పదార్థాలను రామయ్య గారి బనిలో కలిపారు. నేను తప్పు చేయలేక నిజం చెప్తున్నాను. నన్ను పనిలో నుండి తీసేసినా పర్లేదు. ఈ పాపంలో నేను భాగస్వామిని కాలేను. కోటయ్య, ఎంతటి నీచమైన పనిచేశావు! ఒక పేదవాడు కష్టపడి బతుకుతుంటే అసూయతో వాడిని నష్టపరచటానికి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటావా? నీ తాళంచెవే నీకు శిక్షగా మారింది. నీలాంటి వాడి వల్ల ఈ ఊరికే చెడ్డపేరు వస్తోంది. నీ పాపం పండింది. గ్రామ పెద్ద కోటయ్యకు కఠినమైన తీర్పు చెబుతుంటాడు. సుబ్బయ్య కూడా అక్కడ సిగ్గుతో నిలబడి ఉంటాడు. కోటయ్య, నువ్వు చేసిన పాపానికి గాను రామయ్య హోటల్ నష్టపరిహారం కింద నువ్వు 100 వరహాలు జరిమానా కట్టాలి. అలాగే నీ హోటల్ను వచ్చే 3 నెలలపాటు మూసివేయాలి. రామయ్య హోటలే ఈ ఊరిలో పెద్ద హోటల్గా నడుస్తుంది. ఈ తీర్పుని ఎవరైనా అతిక్రమిస్తే ఊరి నుండి బహిష్కరిస్తాము. క్షమించండి పెద్దాయనగారు, నా తప్పు తెలుసుకున్నాను. రామయ్య గారు, నన్ను క్షమించండి. నా దురాశ వల్ల ఇంత పెద్ద తప్పు చేశాను. ఇకపై ఎవరికీ కీడు తలపెట్టను. నన్ను మన్నించండి. లక్ష్మి, నీ తెలివితేటలు, నీ సమయస్ఫూర్తి ఈరోజు మనల్ని కాపాడాయి. లేదంటే మనం జైలు పాలయ్యేవాళ్లం. ఇదిగో, నీ బంగారు గాజులను ఇప్పుడే విడిపించుకుందాం. నీ త్యాగానికి ప్రతిఫలం దక్కింది లక్ష్మీ. నీవల్లే ఈరోజు మన కుటుంబం నిలబడింది. రామయ్య, తమ్ముడు, నన్ను క్షమించు. కష్టంలో ఉన్నప్పుడు బంధువునైనా నేను సహాయం చేయలేదు. కాని మీ సొంత తెలివితో, కష్టంతో ఈరోజు ఊళ్ళోనే గొప్పవాళ్లయ్యారు. నన్ను మీ ఇంట్లోకి రానివ్వు. నాడు నేను చేసిన తప్పుకు ఈరోజు చాలా సిగ్గుపడుతున్నాను. అన్నయ్య, కష్టమనేది మనుషుల నిజస్వరూపాన్ని చూపిస్తుంది. మాకు ఎవరిపైనా పగలేదో. లక్ష్మీ త్యాగం, తెలివి వల్లే ఈరోజు ఈ వర్షంలో మన బజ్జీల హోటల్ ఒక వెలిగే దీపమైంది. బంధువులవైనా శత్రువులవైనా మా తలుపులు ఎప్పుడూ అందరికోసమూ తెరిచే ఉంటాయి. రా అన్నయ్య, లోపలికి రా. రామయ్య, లక్ష్మి సంతోషంగా తమ గాజులను విడిపించుకోడానికి వెళ్తుండగా గ్రామ ప్రజలందరూ వారి తెలివిని, విజయాన్ని చప్పట్లతో కొనియాడటంతో కథ సుఖాంతమవుతుంది. బంధువులు, సమాజం మనల్ని తృణీకరించినప్పుడు అధైర్యపడకూడదు. సొంత శ్రమను, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కోపంతో కాకుండా తెలివితో మరియు సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి శత్రువునైనా ఓడించి విజయం సాధించవచ్చు.